హలో అండి, వెల్కమ్ టు మధు డైరీస్. వన్ డే ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్తో. చిన్న చిన్న థింగ్స్ అన్నీ ఏవి మర్చిపోకుండా ఒక రోజుకి సరిపడా అన్నీ ప్యాక్ చేసుకున్నాను బ్యాగ్లో. బ్యాగ్ తీసుకుని కిందకు వచ్చేసరికి కింద నన్ను డ్రాప్ చేయడానికి ఒకడు రెడీగా ఉన్నాడు. వాడే మా నందకిషోర్ స్కూటీ పట్టుకొచ్చాడు. ఎక్కడ డ్రాప్ చేయాలి మమ్మీ అన్నాడు. వెళ్తా ఉండరా చెప్తా అన్న. ఎక్కాను. లైట్గా వర్షం అయితే పడుతుంది. ఈవినింగ్ నుంచి పెద్ద వాన వస్తుందేమో, తడిచిపోయి ఎక్కుతాం టెంపో ఎలా అనుకుంటా ఉన్నా. లేదు, పలచగానే పడింది, పెద్దగా ఏం పడలేదు. అయితే తుప్పర్లు అయితే పడ్డాయి. టెంపో రెడీగా వచ్చేసింది. అందరూ ఎక్కేసినట్టున్నారు, ఇంకా నా కోసం వెయిటింగ్. సరే, ఇంకా దిగేసి నందుకి బాయ్ చెప్పేసి టెంపో ఎక్కేసాను. చాలా ఎగ్జైట్మెంట్ ఉంది. 400 కిలోమీటర్స్ జర్నీ. ఎలా రా బాబు, లాస్ట్ సీట్ దొరికింది నాకు. ఓకే, పర్లేదు. మధ్యలో టీ బ్రేక్ తీసుకున్నాము. 400 కిలోమీటర్స్ ఎలా తోలుతాడు ఆ డ్రైవర్ మాత్రం. ఒక 250 గాలు తోలాడు. మధ్యలో టీ బ్రేక్ ఆపాడు. ఇంకా అందరం దిగి అంతా చుట్టుపక్కల ఉండేటివన్నీ కొనేశారు. టీ తాగేసి ఇంకా ఎన్ని కిలోమీటర్లు ఉందంటే ఇంకా 150 కిలోమీటర్లు ఉందన్నాడు. మళ్ళీ 150 కిలోమీటర్లు ఉందా, ఇంకా తెల్లారిపోయిందిరా బాబు అనుకుంటూ ఉండగానే 6 o'clock అంతా తీసుకెళ్ళిపోయి గోపురం ముందు దింపేశాడు. దర్శనానికి వెళ్ళిపోయాం లోపలికి. ధూళి దర్శనం, ఇంకెక్కడ ఏం ఆగలేదు. చాలా పెద్ద కోనేరు. ఈ గుడి కూడా 40 ఎకరాలు పైన ఉండే గుడి అంటే ఇది. ఎటు చూసినా గోపురాలు కనిపిస్తూనే ఉన్నాయి, ఎటు చూసినా చిన్న చిన్న గుళ్ళు కనిపిస్తూనే ఉన్నాయి. చిదంబర రహస్యం అంటారు పెద్దవాళ్ళు. ఆ రహస్యం ఇక్కడ ఎవ్వరికీ కనపడలేదు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కనుక్కోలేకపోయారు, ఇంకా మనం ఎంత. కాకపోతే గుడికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. శివుడు ఎక్కడైనా లింగ స్వరూపంలో లేదా విగ్రహ రూపంలో ఉన్నారు. ఇక్కడ మాత్రమే నాట్యం చేస్తూ ఉంటాడు. మహాదేవుడు నటరాజస్వామి అవతారం ఎత్తిన దేవాలయం ఇది. అమ్మవారితో కలిసి నాట్యం చేస్తూ ఆహ్లాదంగా నవ్వుతూ కనిపిస్తారు ఇక్కడ నటరాజస్వామి. పంచభూత లింగాల్లో ఒకటైన ఆకాశలింగం ఉంటుంది చిదంబరంలో. లింగం అయితే నేను ఇంతకు ముందు చూశాను, స్ఫటికలింగం లాగా చిన్నగా ఉంటుంది, అభిషేకం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నటరాజస్వామి, రంగనాథస్వామి, అమ్మవారు. నటరాజస్వామి పక్కన విగ్రహం లోపలికి ఉంటుంది. మీరు వచ్చినప్పుడు తప్పకుండా పక్కన నుంచి ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా చూడండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.